ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో మన పాఠశాలకు సంబంధించి ఏదైనా సరే రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి వివరాలను లీప్ యాప్లో డొనేట్ కాంపోనెంట్స్లో ఏ విధంగా మన పాఠశాలకు సంబంధించి రిక్వైర్మెంట్ను మనం ఈ డొనేట్ కాంపోనెంట్స్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఓపెన్ చేయండి. లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది. దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు సంబంధించి వాట్సాప్ ఛానల్లోకి మీరు జాయిన్ అవ్వి లేటెస్ట్ న్యూస్ని తెలుసుకోవాలనుకుంటే ఇదే వెబ్సైట్లోనే ఇక్కడ మీకు జాయిన్ వాట్సాప్ ఛానల్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసేసి నా వాట్సాప్ ఛానల్లోకి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అలర్ట్స్ని కూడా మీరు పొందవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ లీప్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్ ఇవ్వాలి. ఇండివిజువల్ లాగిన్ ఇవ్వకూడదు. మన పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్, స్కూల్కి సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ లీప్ యాప్లోకి ముందుగా డైస్ కోడ్ ద్వారా ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిల్లో గవర్నెన్స్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సమగ్ర శిక్ష ఉంది కదా, దీనిని ఓపెన్ చేయండి. తర్వాత ఈ సమగ్ర శిక్షలోనే మీరు క్రిందకి జరిపితే ఇక్కడ మీకు స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. దీన్ని ఓపెన్ చేయండి. అసలు ఈ స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ అనేవి ఏంటంటే ముందుగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం సబ్మిట్ చేస్తాం. తర్వాత ఎవరైనా సరే డోనార్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అంటే డోనార్స్ వారు మన పాఠశాలకు సంబంధించి మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ని వారు మనకి డొనేట్ చేయాలనుకుంటే వారు డొనేట్ చేస్తారు. అప్పుడు అవి మన పాఠశాలకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టే ఏంటంటే రిక్వైర్మెంటు ఇవి రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే మన పాఠశాలకు సంబంధించి ఫ్యూచర్లో ఎవరైనా సరే డోనార్ దొరికితే మాత్రం లేదంటే ఏవైనా సంస్థ డొనేట్ చేయడానికి రెడీగా ఉంటే మన పాఠశాలకి ఆ రిక్వైర్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రిక్వైర్మెంట్ని కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయండి. అలా సబ్మిట్ చేయడానికి కింద క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీరు ఎస్టిమేషన్ పెట్టి ఉన్నట్లయితే పైన కనిపిస్తుంది గ్రీన్ కలర్లో కొత్త ఎస్టిమేషన్ పెట్టడం కొరకు క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ మీద క్లిక్ చేయండి. ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం ఈ విధంగా సబ్మిట్ చేసుకుంటాం. దాని కొరకు ఇక్కడ కాంపోనెంట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం కాంపోనెంట్స్ వారీగా మనం ఐడెంటిఫై చేయాలి. దాని కొరకు ఫస్ట్ బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఏమున్నాయో తెలుసుకోవడం కొరకు సబ్ కాంపోనెంట్ని ఓపెన్ చేయండి. అప్పుడు దీంట్లో మనకి సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ అంటే ప్రైమరీ వారికి, యూపీ వారికి, హై స్కూల్ వారికి, అదేవిధంగా టాయిలెట్స్ ఏమైనా మీకు అవసరం అనుకోండి, లేదంటే స్టాఫ్కి సంబంధించి టాయిలెట్స్ కావాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాలన్నా, ఏవైనా రూమ్స్ కానీ ల్యాబ్కి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. వీటిల్లో మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్ బాయ్స్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎన్ని యూనిట్స్ అనేది అక్కడ యూనిట్ కనిపిస్తుంది. అదేవిధంగా రేట్ పర్ యూనిట్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ క్వాంటిటీ వద్ద మనం ఇక్కడ యూనిట్స్ ఇవ్వాలన్నమాట. 1 అనిస్తే 1 వస్తుంది, 2 అనిస్తే 2 యూనిట్స్ వస్తాయి అనమాట. ఈ విధంగా మనం రిక్వైర్మెంట్ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకు ఒక గేట్ కావాలనుకోండి, గేట్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఎంటర్ క్వాంటిటీ వద్ద ఇక్కడ యూనిట్స్ ఉండేది చూసారా, ఇక్కడ యూనిట్స్ని బట్టి మనం క్వాంటిటీ ఇవ్వాలి. ఇక్కడ యూనిట్స్ అనేవి కిలోల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఆ గేట్ అనేది ఎన్ని కిలోలు మనకి కావాలో ఇక్కడ మనం క్వాంటిటీని ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మనం 1 ఇచ్చామంటే ఇక్కడ 1 kg ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి ప్రతిసారి మనం యూనిట్స్ని చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రిక్వైర్మెంటో చూసుకొని దాని తగ్గట్టుగా మనం క్వాంటిటీని ఇవ్వాలి. సపోజ్ ఈ విధంగా ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే సేవ్ ఇన్ డ్రాఫ్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఆటోమేటిక్గా బ్యాక్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం యాడ్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత మనం అప్పుడే మనం ఇక్కడ ఇచ్చిన చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయకూడదు. ఇంకా మనం ఈ రిక్వైర్మెంట్ని యాడ్ చేయాలి కాబట్టి మరలా మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసేసి మరలా ఇంకోటి చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా సివిల్లో, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే దీంట్లో సబ్ కాంపోనెంట్స్ చూసుకుంటే సీలింగ్ ఫ్యాన్స్ అని, ట్యూబ్ లైట్స్ అని, ఈ విధంగా జనరేటర్, కుకింగ్ ఎక్విప్మెంట్, ఈ విధంగా అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి.
ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇలాగే యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి అంటే క్లాస్ రూమ్ నీడ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. క్లాస్ రూమ్ నీడ్స్ వచ్చేసరికి దీంట్లో సబ్ కాంపోనెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి దాంట్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు కావాల్సిన మన పాఠశాలకు సంబంధించి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మన పాఠశాలకు ప్రింటర్ కావాలనుకోండి, ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూనిట్స్ ఒక ప్రింటర్ వచ్చేసరికి 35,000 అని అర్థం. అంటే మనకి 2 ప్రింటర్లు కావాలంటే 2 అని ఇవ్వాలి, అప్పుడు అమౌంట్ కూడా డబల్ అవుతుంది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే అది డ్రాఫ్ట్లోకి సేవ్ అవుతుంది. ఇందాక ఒకటి యాడ్ చేసాం, అప్పుడు ఇంకోటి యాడ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున యాడ్ చేసి మీరు రిమూవ్ చేయాలనుకోండి, మరలా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ డిలీట్ అని ఉంటుంది, డిలీట్ మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే మనం ఈ కాంపోనెంట్స్ని సబ్మిట్ చేయనంత వరకు ఎన్నైనా సరే ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. మరలా ప్లస్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇంకా నెక్స్ట్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్, దీంట్లోకి వచ్చేసరికి ఈ విధంగా మనకి సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటిలో మనకి రిక్వైర్మెంట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్స్లో మనకి కావాల్సినవి ఎక్విప్మెంట్స్ ఇవన్నమాట. వీటిలో మనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టూల్ కిట్స్, వీటిలోకి వచ్చేసరికి ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎంకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. వీటిలో కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని మనకి ఎంత అమౌంట్కి అయితే టీఎల్ఎం కావాలనుకుంటున్నామో అంత అమౌంట్ నుంచి మనం రిక్వైర్మెంట్ని సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్, దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట సబ్ కాంపోనెంట్స్. వీటిల్లో మనకు సంబంధించి ఏమైనా మెయింటెనెన్స్ రిపేర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ నీడ్స్, ఆఫీస్కి సంబంధించి మనకి ఏమేమి కావాలనుకుంటున్నామో మన పాఠశాలకి అవి ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా అదర్స్ ఇంకేమైనా కావాలనుకుంటే అదర్స్ అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ మనం అంటే మనమే ఆ కాంపోనెంట్ నేము, యూనిట్ అనేది మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదర్స్లోకి వచ్చేసేసి ఈ విధంగా మనం ప్లస్ మీద క్లిక్ చేసేసి ఈ కాంపోనెంట్స్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం సెలెక్ట్ చేసేసి ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి, గ్రీన్ కలర్లో 1 by 1 యాడ్ అవుతాయి. ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ హెయిర్ బై అని చెప్పేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి, అంతే సరిపోతుంది. ఇంతటితో మనకి మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎస్టిమేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ మనకి వచ్చేస్తాయి అన్నమాట హోమ్ పేజీలోకి. అంటే మనం స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు కనిపిస్తాయి, సబ్మిట్ అయినవి కనిపిస్తాయి, పెండింగ్లో ఉన్నవి కూడా కనిపిస్తాయి. దీంట్లో స్టేటస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే మనం ఎస్టిమేషన్ సబ్మిట్ చేయగానే అది నెక్స్ట్ అప్రూవల్ కొరకు ఎంఈఓ గారికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఈఓ ఆఫీస్ వారు ఆ ఎస్టిమేషన్ అప్రూవ్ చేస్తారు, తర్వాత పై స్టేట్ వారికి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ను అంటే మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ను ఈ విధంగా లీప్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.